అన్న నమస్తే అన్న. నమస్తే. అన్న ఏంది ఈ గెటప్ ఏంది ప్రజలకి రావడం గల కారణం ఏంది? కారణం ఏమంటే భూమి మీద జరుగుతున్నటువంటి అన్యాయాలు, అక్రమాలు ఇవన్నీ మాకే పని లేకుండా ఇక్కడ కింద ఉన్నటువంటి మీరే చేసుకుంటారు. మాకు అలాంటి వర్క్ కూడా ఏమి లేకుండా పోయింది పైన. ఆ, పైనుంచి వచ్చాం. ఏంటంటే కట్టుకున్న వాడిని పక్కన పెట్టి లవర్తో ఉండాలని చెప్పేసి వాడిని చంపేసి కుక్కర్లో ఉడకబెట్టి ఓకే. నీళ్ళ డ్రమ్ములలో వేసి అతి కిరాతకంగా మానవ జాతిని చంపడం అనేది జరుగుతుంది. అది కూడా ఇంకోటి రీసెంట్గా ఇంకోటి పాముతో కూడా కర్పించి చంపడం అనేది జరిగింది. ఇక మీరే చేసుకుంటూ పోతే మాకేం పైన పనే ఉండట్లేదు. ఇది ఇది అధర్మం అయిపోయింది. ఉమ్. దానికోసం అని చెప్పి భూమి మీదకి వచ్చి ఎవరైతే ఇలాంటి పాపాలు చేస్తారో వాళ్ళని శిక్షించాలని, మీతో పాటు తీసుకెళ్తారా? మాతో పాటు తీసుకెళ్లాలని. ఎంతమంది రా ఇప్పటి వరకు మీతో తీసుకెళ్ళడానికి? ఉన్నారు. ఇప్పుడు ఆగస్ట్ 7వ తారీఖు వస్తే అంతా తెలిసిపోతుంది ఎంతమంది ఉన్నారు ఏందనేది. చాలా మంది ఉన్నారు. అది థియేటర్స్కి వెళ్ళి ఒకసారి మీరు చూడాలి. ఆగస్టు 7న మా యముడు మూవీ మా యొక్క యముడు మూవీ థియేటర్స్లోకి వెళ్ళి ఆగస్టు 7న చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా. ఈ సినిమా కోసం మేము మా డైరెక్టర్స్ని చాలా కష్టపడ్డాం. మాది ఒక స్మాల్ బడ్జెట్ మూవీ. ప్లీజ్ ఇలాంటి ఇన్ఫ్లుయెన్సర్లు అందరూ కూడా మాలాంటి వాళ్ళకి, తెలంగాణ బిడ్డలకు మీరు అందరు సపోర్ట్ చేయాలి. ఒక నల్గొండ నుంచి వచ్చి చాలా ఎత్తు పల్లాలు దాటుకుంటూ ఎక్కడో ప్రమోషన్స్ లేకుండా జనాల మధ్యలోనే నా యొక్క సినిమాని ప్రమోట్ చేసుకోవాలని మా సారు మేము చాలా కష్టపడ్డాం. ఈ సినిమా కోసం ప్రాణం పెట్టాం. ఇంకా మీరందరూ ఆదరించి మా యొక్క సినిమాని సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ. మీ సినిమా పేరు అయిపోయారా? యముడు. డైరెక్టర్ ఎవరు? డైరెక్టర్ జగత్. డైరెక్టర్ కమ్ హీరో అండ్ ప్రొడ్యూసర్ 3 ఆయన చేశారు అన్న. మాది కాస్టింగ్ యముడు. సో ప్రతి ఒక్కరూ థియేటర్స్లోకి వచ్చి మా యొక్క సినిమాని ఆదరించాలని పేరున కోరుకుంటా ఉన్నా అన్న. చాలా కష్టపడ్డాం అన్న సినిమా కోసం. ఓకే. ఇంకా మీరు తప్ప మాకు వేరే ఎవరు లేరు. ప్రేక్షక మా దేవుళ్ళే మాకు దేవుళ్ళతో సమానం. ఇది ప్రమోషన్ అనుకోవచ్చా? ఇది ప్రమోషన్ అన్న. ఇప్పుడు సహజంగా ఏ సినిమా అయినా సరే ప్రసాద్ ల్యాబ్ లో కానీ ఇది పెడుతుంటారు. మీరు గమ్మత్ రీజన్ ఏంది అసలు? రీజన్ ఏంటంటే జనాలలోకి కొత్తగా తీసుకెళ్లాలనేది మా యొక్క వీడియో అన్న. మేము అందరూ వాళ్ళ దగ్గర డబ్బు ఉంది. మాది కొత్త వాళ్ళందరికీ కొత్త వాళ్ళందరూ దీంట్లో చేశారు. మేము మా డైరెక్టర్ గారు కూడా ఆయన కోరిక ఏంటంటే ప్రతి ఒక్క టాలెంటర్కి దీంట్లో అవకాశం రావాలి. ప్రతి ఒక్కరికి కూడా అవకాశం కల్పించాలి. చిన్న స్మాల్ బడ్జెట్తో స్టార్ట్ చేసినామన్నా. ఇలాంటి ప్రమోషన్లు ఏంటంటే మేము పెద్ద వాళ్ళకు డబ్బులు ఇచ్చి చేసుకునే అంత లేదు, చేయలేము కూడా. ఇదైతే తొందరగా రీచ్ వెళ్తుంది. మా యొక్క చిన్న ప్రయత్నం. ఇది కొత్త కాన్సెప్ట్ అనమాట. మీరు ఇంతకుముందుకు ఎప్పుడు చూసుంటారు ఇలాంటిది. మేము జనాల మధ్యలోకి వెళ్ళి అన్న, మా హీరో కొంచెం ఆయన ఎడిటింగ్ సినిమా ఎక్కువ రోజులు లేవు కాబట్టి టైలర్ బిజీలో ఉన్నారు. ఎప్పుడు రిలీజ్ అవుతుందన్న? ఆగస్టు 7న సినిమా రిలీజ్ అవుతుందన్న. స్పెషాలిటీ అన్న సార్? మా సినిమాకున్న స్పెషల్ ఏంటంటే అన్న, ఇందాక మనం మాట్లాడుకున్నట్టు కొత్త కంటెంట్ అన్న. ట్రెండింగ్ కంటెంట్ ఇప్పుడు జరుగుతుంది కదా. లవర్ని మన భర్తని మోసం చేసి లవర్తో తిరగడాలు, వాడిని చంపడాలు. ఈరోజు మనం చాలా చూస్తున్నాం. అత్తని మామని కూడా చంపడాలు. ఒక స్త్రీ అనేది ఎట్లా రెచ్చిపోతుంది అంటే సొంత పిల్లల్ని కూడా కాదనుకొని ఉంచుకున్న వాడి దగ్గరికి, లవర్ దగ్గరికి వెళ్ళి ఈ రకంగా చేయడం అనేది, ఇది ఈ రకంగా ఎలా చేశారు, ఎందుకు చేస్తున్నారు అనేది మా యొక్క సినిమా కాన్సెప్ట్. అది ఆగస్టు 7వ తారీఖున ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. అసలు సస్పెన్సింగ్ థ్రిల్లర్ అనమాట. చాలా బాగుంటుంది. ఇప్పుడు న్యూ జనరేషన్, ఈ ట్రెండింగ్ జనరేషన్ ఏదైతుందో బాగా కనెక్ట్ అవుతుంది సినిమా మాత్రం చాలా బాగుంటుంది. ప్రతి ఒక్కరు కూడా మీరందరూ సపోర్ట్ చేసి థియేటర్లోకి వెళ్ళి చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను అన్న. ఇది పోస్టర్ మీదేనా? అది మాదేనా. మా హీరో మోడీ ఫోటో వచ్చింది. మోడీ ఎక్కడ ఉన్నారన్న? ఇక్కడికి. ఇవన్నీ ఈ డౌట్స్ అన్ని మీరు తెలుసుకోవాలనుకుంటే థియేటర్స్లో కలుద్దాం, అక్కడ చూద్దామన్న. థ్యాంక్ యూ. ఒక డైలాగ్ చెప్తారా? సస్పెనా చెప్తానన్న. ఓకే. ధర్మపురి రక్షణ దురంధరుండ, సకల పాప శిక్షణ దక్షుండ, జెండతర దండతర వాహిమండిత విగ్రహుండ, ఇకల చరాచర జీవ ప్రాణ నిర్మూలన నియముండ ఏముండ.